సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. కూడా అర్థం చేసి నేను ఆపినా అన్న ఇంకా నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనమైతే ఇక్కడ మాదాపూర్కి సంబంధించి అయ్యప్ప సొసైటీ దగ్గర అయితే ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ కొంతమంది యువకులు మద్యం మత్తులో గంజాయి కొట్టినారా, మద్యం మత్తు ఏంటి అని తెలియదు, ఫుల్ మత్తులో ఉన్నారు. ఇక్కడ రోడ్డు మీద వెళ్ళి అతన్ని కూడా చేయి చేసుకోవడం జరిగింది. ఒకసారి వాళ్ళని చూపించండి, ఒకసారి వాళ్ళ ఫేసెస్ కూడా అయితే చూడండి ఒక్కసారి. ఇది వాళ్ళ ఫేసెస్. ఇక్కడ సిజిఆర్ ఇంటర్నేషనల్ స్కూల్, ఇక్కడ స్కూల్ కూడా ఒకటి ఉంది. సో ఈ స్కూల్లో పనిచేసే యాజమాన్యం మీద కూడా దాడి చేయడం జరిగింది. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎవరి మీద దాడి చేయడం జరిగింది చెప్పండి అన్న, ఎలా జరిగింది? నేను ఈ పార్కింగ్ లోంచి ఇలా బండి తీసుకుని వెళ్తున్నా, ఇక్కడ నుంచే జస్ట్ వెళ్తుంటే వాళ్ళు తాగేసి వచ్చిర్రు మొత్తం. ఈ లెఫ్ట్ కట్ తిరుగుతున్నాడు, మీదకి వచ్చిర్రు, అద్దన్న బడ్లు మన కొట్టి నన్ను కిందకి కొడుతూనే ఉన్నారు. ఇంకా ఇద్దరు. అంటే మీరేమన్నా గొడవ పెట్టుకున్నారా? ఫస్ట్ ఏం గొడవ పెట్టుకోలే, ఆడు ఈడు వెనకాల నుంచి వచ్చి ఆడు గ్లాసుని కొట్టిండు. అరే ఎందుకు బస్ గ్లాసుని, ఫ్రంట్ గ్లాసుని ఎందుకు కొడుతుర్రా అని అడుగుతుంటే ఇంకా నన్ను కిందకి లాగి ఇద్దరు ఒకటి తర్వాత ఒకటి కొడుతున్నా. ఆడైతే బండి అయితే బుర్ర మీద కొట్టబోయిండు. మా డ్రైవర్లు వచ్చేది వరకు నాకు సోయలేదు. ఇదిగో ఈడ చెయ్యి లెగట్లేదు, ఇప్పటికి కాలు ఇదిగో చెయ్యి లెగట్లేదు. అంటే మీరేమన్నా తిరిగి చేయి చేసుకోవడం జరిగిందా? వాళ్ళ మీదకి నేను ఒక్కడే ఉన్నా అన్న, వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఇద్దరు ఆడు కళ్ళ పట్టుకుని ఒకడు మీద రాయిలు ఎత్తి ఒకడు రాయిచ్చి కొడుతుండు. అక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు. ఇంకా ఇదే పని, వాళ్ళు తాగేసి ఉన్నారు ఫుల్ గా. ఏం చూడండి, వీళ్ళిద్దరిని ఎప్పుడన్నా చూడడం జరిగిందా? నేనేం చూడలేదు అసలు. మీకు ఇక్కడ పని ఏంటి? నేను డ్రైవర్ని. ఇక్కడ పార్కింగ్ పిల్లల్ని ఎక్కించుకోవడానికి బస్ చేసుకుని వెళ్తున్నా. అనవసరంగా అంతే వచ్చి వాళ్ళు ఏమి లేదు, వాళ్ళు ఎవరు నాకు తెలియదు. వాళ్ళు వచ్చి మీద కొడుతురు. మా వాళ్ళు వచ్చే వరకు నేను అని పట్టుకున్నా. ఈ లోపల ఈడు పారిపోయిండు ఒకడు. ఈడు పేరు ఏదో ఉంది. ఈడు రాయిచ్చి కొట్టేపోతుంటే ఆడు చంపేస్తున్నాడు. ఆడు చంపేపోయి నన్ను బుర్ర మీద ఎత్తేసిండు రాయ. ఆడు ఆపిండు కాబట్టి ఆగిండు, లేకపోతే ఇటు బుర్ర మీద వేస్తుండే రాయుడు. ఇటు తాగేస్తున్నాడు ఫుల్. మరి గంజా తాగిండో మంది తాగిండో అని చెక్ చేయండి, బ్రీత్ ఎనలైజ్ చేయండి అండి ముందు. అంటే ఈ గొడవ జరిగిన తర్వాత పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది? చేసి వస్తారు అన్నారు, పోలీసులు వస్తామన్నారు. అంటే ముందు ఇట్లాంటి దాడులు కానీ ఇట్లాంటివి ఏమైనా జరిగిందా ఇక్కడ, లేదంటే ఫస్ట్ టైం? ఏం లేదు, ఫస్ట్ టైం. ఏం జరగలేదు. ఏం చెప్పబోతారు దీని గురించి? ఏం లేదు, వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి, తీసుకెళ్ళి వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి. నాకు చెయ్య కూడా లేవట్లేదు, ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి నేను. ఇది రాయిచ్చి కొట్టారు, ఈడు కొట్టిండు. ఈడు మెయిన్, ఈడు వెనకాల ఉన్నవాడు. ఆడేమో గల్లా పట్టుకుని ఆడు. ఇద్దరు తాగి ఉన్నారు. ఇద్దరు కొట్టారు. నేను పట్టుకుని ఉన్నా. ఈ లోపల మా డ్రైవర్స్ వచ్చి ఇడిపించారు. ఆయన పట్టుకున్నారు, ఈడు పారిపోయిండు. ఈడు ఇప్పుడు వచ్చిండు. అంటే ఇద్దరేనా ఇంకేమన్నా గ్యాంగ్? వీళ్ళిద్దరే. గ్యాంగ్ ఎవరైనా వచ్చారు? లేదు, వీళ్ళిద్దరే వచ్చారు. ఇప్పుడు ఆడు పారిపోయిండు, పిలిపిస్తూ ఇప్పుడు వచ్చిండు. ఈయన పట్టుకుంటే. బ్రదర్ ఎవరు? బ్రదర్ ఎవరు? విష్ణు. ఎందుకు దాడి చేసినావు ఇక్కడ? లేదన్న, ఆయన గుద్దుతాడేమో అనుకొని ఆపేయడమన్నా. ఇట్లా అద్దం మీద కొడితే ఆయన అవుతాడేమో అని ఆగినన్న. పైప్ తీసిండు. పైప్ తీసుకుంటే పైప్ తో కొడతాడేమో అని భయంతో ఆపినామన్నా. కళ్ళు ఎందుకు అలా ఉన్నాయి? లేదన్న, నిద్ర లేదు 2 రోజుల నుంచి. ఊపు ఒకసారి, ఊపు. మద్యం వాసన మంద అయినా చెప్పినామన్నా. అంటే 2 రోజుల నుంచి నిద్ర పోలేదన్న. ఇదైతే కరెక్ట్. ఇక్కడేం పని? మద్యం తాగేసి ఇక్కడేం పని? స్కూల్ ఏరియా, స్కూల్ జోన్ కదా ఇది నీకు? లేదన్న, ఇట్లా వచ్చినాము, వీళ్ళ ఇంటికి పోదామని వచ్చినామన్నా. వీళ్ళ ఇంటికి పోయొద్దామని ఉన్నాం. ఆయన ఇట్లా రైట్ సైడ్ లో వచ్చిండు బస్ వేసుకొని. గుద్దుతాడేమో అనుకొని చెప్పి ఇట్లా అద్దంతో పెట్టినామన్న. ఆ చేయి పెట్టి ఇట్లా ఆపిన. ఆయన ఆగిండు. పైప్ తీసుకొని వచ్చి నన్ను అద్దం మీద కొడతారు ఆరా అని వచ్చి కొట్టడానికి వచ్చి మేము లేదన్న ఏం తాగలేక అంటే 2-3 పెగ్గులు తాగినాం. ఆఫ్ తెచ్చుకున్నాం. ఇద్దరు ముగ్గురం తాగినాం. కరెక్ట్ చెప్తున్నా, నేను చెప్తున్నా. మద్యం తాగినాం, ఎంత హాఫ్ తాగినాం. ఏదో తప్పు ఉద్దేశంతోనే వీడు కోపంతో అన్న మీకు అప్పటికి ఆపినా అన్న. అన్న మీకు కొట్టడానికి వస్తే నేను ఆపినా అన్న. ఏదో ఆత్మరక్షణ కోసం అన్న రాయి లేపిన నిత్య వాళ్ళ అని చెప్పేసి రాయి లేపిండు అన్న. రాయి లేకపోతే వీడు రాయి లేపిండు. వీడు అన్న మీకు వస్తే నేను
ఆపిన నేను ఆపిన ఉద్దేశంతో అని చెప్పేసి వీళ్ళందరూ కొట్టేసారు అన్న, ఫుల్ కొట్టిరు అన్న వీళ్ళంతా. ఇప్పుడు కూడా కొట్టిరా 20 మంది కలిసి కొట్టిరా. ఏంటి స్కూల్ జోన్ కదా, ఇంటర్నేషనల్ స్కూల్ కదా, పిల్లలు చదివేది కదా. అక్కడ ఇక్కడ స్కూల్ తప్పే. ఎవరు తాగమన్నారు మిమ్మల్ని? ఇక్కడ తాగలేము అన్న, మేము తాగేసి వస్తున్నాం అన్న, తాగేసి రాంగి అంతా జరిగిందన్న. తప్పు మాదే అన్న, అన్నకు సారి చెప్తున్నాను ఇంకుల్లో, తప్పు మాదే అన్న. ఏదో బస్ ఇట్లా ఇట్లా ఆపినన్న సడన్ ఆగురా మచ్చా కార్ ఇట్లా బస్ ఇట్లా తిప్పిండన్న. బస్ ఇట్లా వరకు సడన్ గా బండి ముందుకు వచ్చిందన్న. బండి ముందుకు వచ్చే ఉద్దేశంతో ఆపినామన్న అంతే. వీడియో ఆపు అని చెప్పాను. నా ఫ్యామిలీ ఉన్నారన్న. వయసు ఎంత నీకు? నాకు 20 అన్న. నీకెంత వయసు? 20 సంవత్సరాలకి ఏం మందు మీకు? 20 సంవత్సరాలకి మీకు మందు తాగే అలవాటు? వీడియో వద్దన్న అన్న, వీడియో ఉంటే కాలేదు అన్న. 20 ఏజ్ వచ్చింది అన్న, గుద్దుతాడేమో అనుకొని ఆపినామన్న అన్న. వీడియో తీయద్దు. రైట్, చూస్తున్నాం కదా ఇక్కడ పరిస్థితి అయితే. ఇక్కడ స్కూల్ జోన్ అయితే, పిల్లలు చదువుకునే స్కూల్ జోన్ అయితే ఇక్కడ ఉంది. ప్రస్తుతం మొత్తం గందరగోళం పరిస్థితి ఏర్పడింది. మొత్తం స్టూడెంట్స్తో కూడా మొత్తం ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఇక్కడ స్కూల్ జోన్ అయినప్పటికీ ఇక్కడ మద్యం తాగి ఇక్కడ వ్యాన్ డ్రైవర్ని కూడా బాదినట్లు కూడా అక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. ఇక్కడ డ్రైవర్తో కూడా మనం క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ తీసుకున్నాం, వాళ్ళని కూడా కొట్టడం జరిగిందంట. సో మేము మద్యం తాగామని కూడా ఒప్పుకోవడం కూడా జరిగింది. వాళ్ళు మద్యం తాగి మేము ఇట్లా వస్తున్నాం, బస్సు నాపే ప్రయత్నంలో వాళ్ళు చేయి చేసుకోవడం జరిగింది, అందుకే మేము కొట్టినామని కూడా ఇద్దరు వాగ్వాదానికి దిగి, ఇద్దరు తోపులాట జరిగి, ఇద్దరు కొట్లాటకైతే దిగి కొట్టుకున్నారనమాట. ఇక్కడ పూర్తిగా ఇక్కడ మొత్తంగా జనాలు అయితే చేరుకోవడం జరిగింది. ఇక్కడ ప్రస్తుత పరిస్థితి అయితే